హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. ఈరోజు పేమెంట్ జరిగే బిల్లుల వివరాలు పూర్తిగా తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే మన రాష్ట్రంలోని విద్యాశాఖలో పనిచేస్తున్న ఎయిడెడ్ టీచర్లతో పాటు వివిధ ప్రభుత్వ విభాగాల్లోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు సోషల్ మీడియా వేదికగా నిరంతరం అడుగుతున్న ప్రధాన ప్రశ్నలను మనం గమనిస్తే పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ అరియర్స్ బిల్లుల గురించి అత్యధికంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేసే మిత్రులు తమకు రావాల్సిన బకాయిలు ఎప్పుడొస్తాయా అని వేల సంఖ్యలో కామెంట్స్ చేస్తూ తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. వీరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ కారణాల వల్ల నిలిచిపోయినటువంటి టీఏ బిల్లులు కూడా త్వరలోనే పడే అవకాశం ఉందా? లేదా? అనే అంశంపై స్పష్టమైన వివరణ ఇక్కడ మనం తెలుసుకుందాము. కేవలం డీఏ మాత్రమే కాకుండా ప్రభుత్వ యంత్రాంగంలో ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న డీఆర్, అరియర్స్, ఉద్యోగుల సెలవులకు సంబంధించిన సరెండర్ లీవ్, ఎస్ఎల్స్ బిల్లులు, జీపీఎఫ్, జెడ్పీపీఎఫ్ మరియు ఏపీజీఎల్ఐ లోన్లు, మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులు, జీఐఎస్ ఎన్హాన్స్‌మెంట్ నిధులు మరియు 11 పీఆర్సీకి సంబంధించిన ఇతర బకాయిల గురించి కూడా మనం లోతుగా చర్చించాల్సిన అవసరం అయితే ఉంది. మొదటగా 27.248% నుండి 30.392% పెరిగిన డీఏ మరియు డీఆర్ బకాయిల విషయానికొస్తే, ప్రస్తుతం ప్రభుత్వం 2018 జూలై 1 నుండి 2020 డిసెంబర్ 31 వరకు సుమారు 30 నెలల కాలానికి సంబంధించిన బకాయిలను 3 విడతలలో చెల్లించాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే చాలామంది ఓపీఎస్ ఉద్యోగులకు ఆ 30 నెలల బకాయిలు వారి వారి పీఎఫ్ ఖాతాల్లో అయితే జమ అయ్యాయి. పీఎఫ్ అకౌంట్‌లో అమౌంట్ కనిపించడం అంటే అది భవిష్యత్తు పొదుపుగా మారినట్లే. ఇక సీపీఎస్ మిత్రులు మరియు పెన్షనర్ల విషయానికి వస్తే వారికి రావాల్సిన బకాయిల్లో 90% నగదు రూపంలో ఇప్పటికే 14వ తేదీన వారి బ్యాంకు ఖాతాల్లో జమ కావడాన్ని మనం చూసాం. అయితే ఇక్కడ ఒ ఒకే ఒక్క చిక్కయితే వచ్చి పడింది. రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఒకేసారి ఈ డబ్బులు పడలేదు. సాంకేతిక కారణాలు లేదా బిల్లుల తయారీలో జరిగిన లోపాల వల్ల కొంతమందికి అమౌంట్ క్రెడిట్ కాలేదు. దీనివల్ల వారు తీవ్ర నిరాశలో ఉన్నారు. మరోవైపు 30.392% నుండి 33.536% పెరిగిన తదుపరి డీఏ, డీఆర్ బకాయిలకు సంబంధించి కూడా పరిస్థితి ఇంచుమించు ఇలాగే ఉంది. ఓపీఎస్ వారికి 30 నెలల బకాయిలు పీఎఫ్ ఖాతాలో చేరినప్పటికీ, సీపీఎస్ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు రావాల్సిన 90% నగదు మాత్రం ఇంకా చాలా మందికి అందలేదు. ప్రస్తుతం ఈ పేమెంట్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది కాబట్టి ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. అయితే కొన్ని సందర్భాల్లో బిల్లు రిటర్న్ అవ్వటం లేదా డీడీఓ స్థాయిలోనే బిల్లులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయకపోవడం వల్లనే ఈ యొక్క జాప్యం జరుగుతోంది. ముఖ్యంగా మున్సిపల్ టీచర్లు ఇటీవల విద్యాశాఖ పరిధిలోకి రావడంతో వారి సర్వీస్ రిజిస్టర్లు మరియు బిల్లుల సమర్పణలో కొన్ని సాంకేతిక ఇబ్బందులు తలెత్తాయి. అలాగే పదవి విరమణ చేసిన వారికి లేదా మరణించిన ఉపాధ్యాయుల కుటుంబాలకు అందాల్సిన నిధులు వారి పీఎఫ్ ఖాతాలు రద్దయిపోవడం వల్ల లేదా క్లోజ్ అవ్వడం వల్ల ఆగిపోయాయి. అటువంటి వారికి నగదు రూపంలోనే చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించాల్సి ఉంది. ఎయిడెడ్ మరియు మోడల్ స్కూల్స్ టీచర్ల సమస్యలను గమనిస్తే వీరికి సంబంధించి డీఏ అరియర్స్ జమ కావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ విషయాన్ని ఇప్పటికే వివిధ ఉపాధ్యాయ సంఘాల నేతలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా రిటైర్ అయిన వారికి మరియు కారుణ్య నియామకాల కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలకు ఈ ఆర్థిక వెసులుబాటు చాలా అవసరము. అధికారుల నుండి అందుతున్న సమాచారం ప్రకారంగా ఎవరైతే ఇప్పటివరకు బిల్లులు క్లెయిమ్ చేయలేదో లేదా ఎవరి బిల్లులైనా రిజెక్ట్ అయ్యాయో వారందరికీ మరొక అవకాశం కల్పిస్తూ ఒక వారం రోజుల పాటు పోర్టల్‌ని ఓపెన్ చేసే అవకాశం ఉంది. ఆర్థిక శాఖ
మ ముఖ్య కార్యదర్శులు మరియు ట్రెజరీ డైరెక్టర్లతో జరిగిన చర్చల సారాంశం ప్రకారంగా పెండింగ్‌లో ఉన్న ప్రతి ఒక్క రూపాయిని ఉద్యోగికి చేరవేయడానికి ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకోబోతోంది. మరి జిల్లా స్థాయి సమస్యలను పరిశీలిస్తే నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలంలోని ఒక పాఠశాలలో పనిచేస్తున్న పీఈటీ ఉపాధ్యాయుల జీతాల సమస్య వంటి స్థానిక సమస్యలను కూడా రాష్ట్ర స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అలాగే ఎయిడెడ్ పాఠశాలల్లో మరణించిన కారుణ్య నియ వారి వారసులకు కారుణ్య నియామకాలు చేపట్టే ప్రక్రియపై కూడా ప్రాతినిధ్యం వహించడం ఒక శుభ పరిణామం. ఇక జెడ్పీపీఎఫ్ లోన్‌లు మరియు స్లిప్పుల విషయానికొస్తే నెల్లూరు జిల్లా వంటి చోట్ల ఉద్యోగులు తమ పీఎఫ్ స్లిప్‌లను ఆన్‌లైన్‌లోనే చూసుకోవడానికి లింకుకు అందుబాటులో లేవు అని ఆవేదన చెందుతూ ఉన్నారు. దీనిపై స్పందించిన అధికారులు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ జరుగుతోందని, నెల్లూరు జిల్లా వారికి మార్చి 2026 నుండి ఈ ఆన్‌లైన్ సదుపాయం పూర్తి స్థాయిలో అందుబాటులోకి అయితే వస్తుందని హామీ ఇచ్చారు. మొత్తంగా చూస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగుల పెండింగ్ బిల్లుల చెల్లింపు ప్రక్రియ ఒక కొలిక్కి వస్తున్నట్లు కనిపిస్తుంది. సాంకేతిక కారణాలతో ఆగిపోయిన బిల్లులను తిరిగి అప్‌లోడ్ చేయడానికి ప్రభుత్వం ఇచ్చే ఒక వారం సమయం అనేది ఉద్యోగులకు మరియు ఉపాధ్యాయులకు ఒక గొప్ప అవకాశం అయితే భావించవచ్చు. అవకాశంగా 2018 జూలై 1, 2018 జనవరికి సంబంధించి పాత బకాయిలు కూడా ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. వెంటనే తమ డీడీఓల ద్వారా బిల్లులను సరిచేయించుకోవాలి. ఆర్థిక శాఖ నుండి నిధుల విడుదల అనేది క్రమంగా జరుగుతున్నది కాబట్టి, రాబోయే రోజుల్లో మిగిలిన అందరి ఖాతాల్లోనూ నగదు జమ అయ్యే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తోంది. కాబట్టి ఉద్యోగ మిత్రులారా మీ బిల్లుల స్టేటస్, పేమెంట్ పెండింగ్ స్టేటస్‌ను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకుంటూ ఉండండి. సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో చెక్ చేసుకునేటటువంటి అవకాశం అయితే ఉంది. మన యొక్క సీఎఫ్ఎంఎస్ ఐడీ మరియు పాస్వర్డ్ ఉపయోగించి. సో, బెనిఫిషియరీ సెర్చ్ దగ్గర మనకు బిల్ నంబర్స్ బిల్లు ఏదైతే ఉందో సో, దాని ద్వారా మనము సెర్చ్ చేసుకోవచ్చు. ఇక అలాగే మీ సమస్యలను ఏమైనా ఉన్నట్లయితే మీకు అర్హత ఉండి కూడా పెండింగ్ బిల్లులు రావాల్సి ఉండి కూడా రాలేదంటే, అటువంటి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తూ ఉండండి. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న తాజా సమాచారము. ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల పెండింగ్ బిల్లుల తాజా సమాచారం కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. సో, దీనిపై ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే వీడియో రూపంలో మీ వరకైతే తీసుకొస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.